గ్రంథముల నుంచి దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన మత్తయి సువార్త 24వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనపడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధన కార్యక్రమములోకి మించిన ఎల్లరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు కావలసిన సిద్ధపాటు పరిశుద్ధాత్మ తండ్రి మనకిచ్చి మేఘమునకు ఆకర్షించును గాక. ఆమేన్. రాకడ ధ్వనులే భువిలో ఎటు చూచిన వినబడుచుండు. రాకడ ధ్వనులే భువిలో ఎటు చూచిన వినబడుచుండు. నాజనాగములను సీతాపరతుము దేవా. నాజనాగములను సీతాపరతుము దేవా. నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ 11వ మాసమునకు దైవజనులు దేవదాసయ్య గారు పెట్టిన పేరు రాకడ మాసము. ఏ మాసం అంట? రాకడ మాసము. ఇంతకీ రాకడ అంటే ఏంటి? ఏమా ప్రసంగం మొదలు పెట్టాడు లేదో పాస్టర్ గారు అప్పుడే ప్రశ్న అంటున్నారు. చిన్న ప్రశ్న ఇది. రాకడ అంటే ఏంటి? ఇంకా రెప్పపాటు కాదు. రాకడ అంటే ఏంటి? మామూలు వాడుక భాషే. నేను బైబిల్ గురించి మాట్లాడలేదు. రాకడ అంటే ఏంటి? వెరీ గుడ్. వచ్చుట. ఎవరింటికన్నా మీరు వెళ్ళారనుకోండి, ఏమ్మా ఎప్పుడు మీ ఇంటికి రావడమేనా? నీ రాకెప్పుడు? మా ఇంటికి ఎప్పుడు వస్తా అడుగుతారు, అడగరా? రాక అంటే ఏంటి? వచ్చుట. రాకడ అంటే అర్థం ఏంటంటే వచ్చుట. యేసు ప్రభు వస్తానని చెప్పారు. ఇది రెండవ రాకడ. కాబట్టి రెండవ రాకడకు ఎదురు చూసే వారికి సాగు ఉండదంట. ఏముండదంట? అయ్యగారు రాస్తారు 98వ పాటలు. రెండవ రాకడ గుండు వారికి సాగు ఉండనే ఉండదు. ఉండు జీవంబు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రాకడకు ఎత్తబడే మనలో ఏముండాలా? రాకడ ఆకాంక్ష, రాకడ కోరిక ఉండాలి. ప్రభు వస్తానన్నారు. ఉదాహరణకి మన గ్రామానికి ముఖ్యమంత్రి గారు వస్తారన్నారనుకో, లేకపోతే మరి ఎమ్మెల్యే గారు వస్తారనుకో, మనకేముంటుంది? ఆయన వస్తాడు, ఆయన ఎప్పుడు చూడాలా? ఆయన వస్తాడని ఆకాంక్ష కోరిక ఉంది కనుక ఏం చేస్తాం? అన్ని సిద్ధపరుస్తాం, గ్రామాన్ని చక్కగా అలంకరించేస్తాం. ఆయనకి ఏ ఆటంకాలు లేకుండా అన్ని మార్గం ఏం చేస్తాం? సరళం చేస్తాం. నేను అడుగుతాను, మరి ఈలోక అధికారులే గొప్ప అనుకుంటే దేవాది దేవుడు అధికారములన్నీ కూడా ఆయన క్రిందే ఉన్నవి. మరి దేవాది దేవుడు ఆయన వస్తానంటున్నాడు. మరి ఆయన కొరకు మనం ఎంతగా తయారవ్వాలి? ఎంతగా మనం సిద్ధపడాలి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఏమ్మా ఈలోక అధికారులను గౌరవించమన్నారు ప్రభు. మరి అధికారులు వస్తే ఇంత మనం సిద్ధపడుతున్నాం, ఇంత హడావుడి చేస్తున్నాం. మరి పరలోకపు అధికారి, అన్ని అధికారాలు ఎవరి కింద ఉన్నాయి? ఏమ్మా ఉన్న అధికారాలన్నీ కూడా ప్రభు కిందే ఉన్నాయి. మరి ఆయన కొరకు మనం ఎంతగా సిద్ధపడుతున్నాం ఆలోచన చేయాలి. కాబట్టి ఈ దినము మన యొక్క ధ్యానాంశమే రేప్చర్. ఏంటిదంట? రేప్చర్. వాస్తవానికి చాలా మంది అంటారు ఈ రేప్చర్ అనే పదం బైబిల్లో లేదు కదా, అసలు రేప్చరే లేదు అని అనేవారు కూడా లేకపోలేదు. ఈ రేప్చర్ గురించి భిన్నవాదాలు కూడా ఉన్నాయి. కాబట్టి దీని గురించిన విషయాలు ఇద్దరు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. వాస్తవానికి త్రిత్వాన్ని గురించి బైబిల్లో ఉందా? అయ్యా త్రిత్వం అనే పదము కనపడదు. అలా అని చెప్పి త్రిత్వం లేదనగలమా? మాట్లాడాలి.
త్రిత్వం అనే భాష లేదు. మాట త్రిత్వం అని రాయబడి ఉందా? లేదు. అలా అని చెప్పి లేదనగలమా? తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. కాబట్టి రేప్చర్ అనే పదము ఇది ఇంగ్లీష్ పదము, లాటిన్ పదము రాఫియే. మరి మనం చూసినట్లయితే రాపిరే అనే లాటిన్ పదము నుంచి రేప్చర్ అనే పదం వచ్చింది. ఏంటంట? రాపెరే అనే లాటిన్ పదము నుంచి రాఫియా, రాప్చర్ లేదా రేప్చర్ అనే పదము మరి ఇంగ్లీష్ పదము. లేదనగలమా? రేప్చర్ అంటే అర్థం చెప్తాను. ఇప్పుడు మీకు ఉందా లేదో బైబిల్లో మీకు తెలుస్తుంది. రేప్చర్ అనగా రెప్పపాటు. ఏంటంట? రెప్పపాటు. ఇంకా చెప్పాలంటే రేప్చర్ అనగా గ్రగ్గున కొనిపోవట. ఏంటిదంట? గ్రగ్గున కొనిపోవటం. ఇంకా చెప్పాలంటే అమాంతంగా లాక్కి వెళ్ళటం. ఏంటంట? అమాంతంగా లాక్కి వెళ్ళటం. ఇంకా రేప్చర్ అనగా ఉన్న పాటను తీసుకెళ్ళటం. ఇవన్నీ రేప్చర్ యొక్క అర్థాలు. రేప్చర్ అంటే ఏం చెప్పాను? ఒకటి రెప్పపాటు, అలాగే గ్రగ్గున కొనిపోవటం, అలాగే అమాంతంగా లాక్కొని వెళ్ళిపోవటం, లేదా ఉన్న బలంగా తీసుకెళ్ళటం. రేప్చర్ అనగా ఇన్ని అర్థాలు ఉన్నాయి. కాబట్టి ప్రభు రెప్పపాటులో వస్తాడనే వాక్యం ఉందా లేదా? ఏమో చదవబడిన వాక్య భాగంలో ఏముంది? మత్తయి సువార్త 24 మరి 37 ఏముంది? 24:27 సారీ. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుడు రాకడయో. అమ్మ మెరుపు ఎంతసేపు ఉంటుంది? మీ ఇంట్లో మీ వారిని పిలిచి అమ్మ రా మెరుపు ఎప్పుడు చూడలేదన్నా చూడయ్యా అని చూపించేదాకా ఉంటుందా? లేకపోతే మీ పిల్లలు ఎప్పుడు చూడలేదన్నా మెరుపు ఎట్లా ఉంటుందో అని చెప్పి రండి బయటకు అని చెప్పి తీసుకొని చూపించేదాకా ఉంటుందా? మెరుపు ఎంతసేపు ఉంటుంది? కళ్ళు మూసి కళ్ళు తెరిసరికి అయిపోయింది. అంటే ఎంతసేపు? రెప్పపాటు. మనుష్య కుమారుడు రాకడ కూడా ఎలాగుంటుందంట? రెప్పపాటు. అమ్మ రెప్పపాటులో మనం సిద్ధపడగలమా? ఇంకా మీకు ఒకటి చూపిస్తా. ఇందా చదువుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మరి 15వ అధ్యాయం 51వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:51. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక రెప్పపాటులో కడబోరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. అమ్మ ఎంతసేపు అన్నారు? కడబోరం మ్రోగముగానే నిమిషములో రెప్పపాటులో ఏమైపోతామంట? మార్పు పొందుతాం. మరి రెప్పపాటులో మనం తయారు కాగలమా? మాట్లాడాలి. రెప్పపాటులో మీరు తయారు కాగలుగుతారా? ఆలయానికి రావడానికి ఎంతసేపు పట్టింది? పొద్దున్నే లేచి 8ంటికి ఇంటి ఆయన కూర తెస్తే ఆయన బాగా చూసి మొత్తం చక్కబెట్టి ఇల్లంతా సరి చేసుకొని ఆలయానికి వచ్చేసరికి ఇది కనీసం 2-3 గంటలు పట్టింది పొద్దున్న లేచిన దగ్గర నుంచి. అవునా? మరి రెప్పపాటులో ఎలా తయారవుతాం రాకడికి? కాబట్టి మనంతటా మనం తయారవలేము. ఎవరు తయారు చేస్తారు? పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని తయారు చేస్తారు. ఆయనకి చెప్పినట్లుగా మనం వింటే మనల్ని ఆయన తయారు చేస్తారు. నీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అమ్మ పెండ్లి కుమార్తె ఉందనుకోండి, పెండ్లి కుమార్తె తనంతట తాను తయారై వస్తుందా? ఎవరన్నా తయారు చేస్తారా? అమ్మ చాలా పెళ్ళిళ్ళు చూశారు కదా మీరు. పెళ్లి కుమార్తె తనంతట తాను తయారవుతా, పక్కన వారందరూ తయారు చేసి తీసుకొస్తారా? తయారు చేసి తీసుకొస్తారంటే పెండ్లి కుమార్తె తనంతట తాను ఏమవ్వదు. అలాగే మనందరూ మనం ఏమవ్వలేము, తయారవ్వలేము. ఎవరు తయారు చేయాలి మనల్ని? పరిశుద్ధాత్మ తండ్రి. దైవజనులు అన్నారు, నేనిక సిద్ధముగా లేనని తెలిసినది నిరుకు గానాన్ పరిశుద్ధాత్మయే నాదు, గానాన్ పరిశుద్ధాత్మయే నాదు, కడతో సిద్ధము చేసి కొనును, కడతో సిద్ధము చేసి కొనును, వరాను సాయేసు వరగాని రామో తండ్రి. కాబట్టి మనం సిద్ధం చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ తండ్రి. ఎలియాజరు రెబ్కాని సిద్ధం చేశాడు. అవునా కదా? నగలిచ్చాడు,
ముగ్గు కమ్మి ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు. ఇలాగూ ఎలియాజరు రెబ్కాని ఏం చేశారు? సిద్ధపరిచారు. అలాగే హేగే ఎస్తేరుని సిద్ధపరిచారు. అవునా కాదా? ఎస్తేరు రాణిని ఎవరు సిద్ధపరిచారు? హేగే. అంటే హేగే పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం, ఎలియాజరు పరిశుద్ధాత్ముడికి సాదృశ్యం. అలాగే ఈ సంఘం అనే వధువుని ఎవరు తయారు చేస్తారు? పరిశుద్ధాత్మ తండ్రి సిద్ధం చేసి ఎక్కడ తీసుకెళ్తారు? రెప్పపాటున మేఘమునకు తీసుకెళ్తారు. మనంతటా మనం ఎగరలేము. రెప్పపాటులో మనం ఏమవుతాం? మార్పు పొందుతాం. ఏం చేస్తామంటమ్మా? మార్పు పొందుతాం. ఈ మట్టి శరీరముతో ఎగిరి వెళ్ళే అంతస్తు ఉండదు. ఏ శరీరం వస్తుంది? ఆ మహిమ శరీరము. ఇందాక వదులుకున్నాం, అక్షయతను ధరించుకుంటుందంట. ఈ మర్త్య శరీరము అమర్త్యతను ధరించుకొని ఏం చేస్తుంది? మేఘములోనికి వెళ్తుందని పౌలు గారు సెలవిచ్చారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, రెప్పపాటు అంటే ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే రేప్చర్ అంటారు. ఏమంటారు ఇంగ్లీష్లో? రేప్చర్. తెలుగులో మనం చూసినట్లయితే రెప్పపాటు. సెకండ్లో 11వ భాగము అన్నారు దైవజనులు. కళ్ళు మూసి కళ్ళు తెరిసరికి సెకండ్, అందులో కూడా 11వ వంతులో వెళ్ళిపోతామంట. ఎంతసేటంప? కళ్ళు మూసి కళ్ళు తెరిస్తేనే సెకండ్. ఆ సెకండ్లో కూడా ఎన్నో వంతు? 11వ భాగంలో అంట దేవుడు సంఘాన్ని తీసుకొని మేఘమునకు ఆకర్షించేసి వెళ్ళిపోతాడు. కాబట్టి ర్యాప్చర్ గురించి చాలా వివాదాలు ఉన్నాయి. కొంతమంది ర్యాప్చరే లేదు, ఈ పదమే బైబిల్లో లేదు కనుక ఇది లేదు అని వాదించేవారు కూడా లేకపోలేదు. రేప్చర్ అంటే అర్థం ఏమని చెప్పాను? రెప్పపాటు. ఇంగ్లీష్లో రేప్చర్, లాటిన్ భాషలో రాపియో అనే పదము నుంచి ఈ పదం వచ్చింది. కాబట్టి కొనిపోబడుట. ఇంకా మనం చూస్తే దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఇక్కడ కూడా 17వ వచనంలో చక్కని మాట ఉంటుంది. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. చాలమ్మ, కొనిపోబడుట ఉందా లేదా ఈ మాట? ఇదే రేప్చర్. మనమందరం కూడా ఏమవుతామంట? మేఘముల మీద కొనిపోబడతాం. కాబట్టి రేప్చర్ అనే పదము చాలా ప్రాముఖ్యం. మనమందరము దేనికి సిద్ధపడుతున్నామంటే రేప్చర్కే. ప్రభువు వస్తాడు. మొదటి రాకడలో సంఘం సంపాదించుకోవడానికి వచ్చాడు. అమ్మ ఎలాగొచ్చాడు? మొదటి రాకడలో సంఘం కొరకు వచ్చాడు, సంపాదించాడు. రెండవ రాకడలో సంపాదించిన సంఘాన్ని ఏం చేస్తాడు? తీసుకుని వెళ్ళిపోవడానికి వస్తాడు. అమ్మ తన సొత్తును తీసుకెళ్ళడానికి ఎవరు పర్మిషన్ అన్న అవసరమా? అమ్మ నువ్వు పొలం కొనుక్కున్నావు, దాన్ని అమ్ముకోవాలంటే ఎవరన్నా పర్మిషన్ ఇవ్వాలా? నీ అందరూ నువ్వు అమ్ముకోవచ్చా? మాట్లాడలేదు. మీకు అర్థం అవ్వాలని ఉదాహరణ చెప్తాను. నువ్వు పొలం కొనుక్కున్నావు, దాన్ని అమ్మాలంటే ఎవరు పర్మిషన్ అన్నా కావాలా? నీ అందరూ నువ్వు అమ్ముకోవచ్చా? ఎప్పుడైనా ఏ సమయానికైనా నువ్వేం చేయొచ్చు? అది నాదండి, నా సొత్తు, నా కష్టార్జితం అంటావనవా? అలాగే ప్రభువు కూడా తన రక్తముతో సంపాదించాడు ఈ సంఘాన్ని. ఈ సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టం. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా తీసుకెళ్ళిపోవచ్చు, ఉన్న ఫలాన్ని లాక్కెళ్ళిపోవచ్చు. అవునా? అందుకని అపోస్తలుల కార్యం 20:28 ఏముంది? ప్రభువు తన రక్తముతో సంపాదించిన సంఘము. ఎంతో సంపాదించబడ్డది? రక్తముతో సంపాదించబడి సంఘాన్ని ప్రభు రెప్పపాటుని ఎప్పుడైనా ఏం చేయొచ్చు? తీసుకొని వెళ్ళచ్చు. కాబట్టి ఈ ర్యాప్చర్కి మనం ఏం చేయాలంటే సిద్ధపడాలి. ఎలా సిద్ధపడతాం? ఎలా సిద్ధపడాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, ర్యాప్చర్ గురించి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఉదాహరణ మీకు చెప్తాను. రెప్పపాటు ర్యాప్చర్ అంటే ముందు మీరు తెలుసుకోవాలి. అందుకే చాలా ఉదాహరణలు చెప్తున్నా అర్థాలు. ర్యాప్చర్ అంటే ఏం చెప్పాను? రెప్పపాటు, గ్రగ్గున కొనిపోవటం, అమాంతంగా లాక్కి వెళ్ళటం, ఉన్న పాటను తీసుకుని వెళ్ళటం, లేదా క్యాచ్ అప్ అంటారు ఇంగ్లీష్లో. ఏదో ఒక విధంగా ఏం చేయాలా? లాక్కొని వెళ్ళిపోవడం. ఉదాహరణలు కొన్ని చూస్తే, ఉదాహరణకి లోతు గారి కాలంలో సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి 2 దూతలు వచ్చారు. అయ్యా ఏం చేశారు? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి 2 దూతలు వచ్చారు. ఆ ఊరి వారందరూ కూడా ఆ దూతలతో కూడా పాపం చేయాలని లోతు మీదకి దొమ్ముగా వచ్చారు. అవునా? లోతు తడువు చేస్తున్నాడని చెప్పి ఆ దూతలు ఏం చేశారు? 2 దూతలు లోతుని, లోతు భార్యని, వారిద్దరు కుమార్తెలు లాక్కొని బయటకు వచ్చారు. అమ్మ అవునా కాదా? చూడండి, వాక్యంలో మీరు చూస్తే గమనిస్తే ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనం.
ఆదికాండం 19:16. అతను తడువు చేయుట వారి మీద దేవుడు కనికరపడి ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతుల్లో పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. అయ్యా మీరు ఒకసారి ఆలోచన చేయండి. 2 మనుషులు, దేవదూతలు ఎంతమంది అండి? 2 మనుషులు. మరి 4 మనుషులు లాక్కెళ్ళగలరా? మాట్లాడాలి, చేతులు పట్టుకోండి. అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? 2 మనుషులు 4 మనుషులు తీసుకెళ్ళగలరా? తీసుకెళ్ళలేరా? మరి ఇక్కడ తీసుకెళ్ళారని రాశారా లేదా? దేవదూతలకు ఎన్ని చేతులు? 6 రెక్కలు. 2తో ఎగురుతారు, 2తో దేవుడిని స్తుతిస్తారు, 2తో వారి ముఖములు కప్పుకొని దేవుడిని ఏం చేస్తారు? స్తుతిస్తారు. అంటే వారికి ఎక్కువ ఉన్నాయి, అవునా కదా? కాబట్టి లోతు భార్యని, 2 కుమార్తెలను అమాంతంగా ఏం చేశారు? బయటికి రండి, మీరు ఈ ఉగ్రతలు మీరు నశించిపోతారని లాగేశారు బయట. ఆ తర్వాత ఆకాశం నుంచి ఏమొచ్చినాయి? అగ్ని గంధకములు ఆ పట్టణం మీద, సొదొమ గొమొర్రా పట్టణం మీద అగ్ని గంధకాలు కురుస్తున్నాయి. ఇప్పటికీ ఒక్క చెట్టు కూడా మొలవదంట అక్కడ. చూడండి, దేవుని ఉగ్రత అంత భయంకరంగా ఉంటుంది. సొదొమ గొమొర్రా ప్రాంతంలో చూడండి, అగ్ని గంధకాల చేత కాల్చివేయబడింది. కాబట్టి లోతు కుటుంబాన్ని దేవదూతలు లాక్కొని వెళ్ళారా లేదా? ఇదే రెప్పపాట్లు ఏం చేశారు? లాగేశారు బయటికి. ఇంకా మనం చూస్తే చూడండి, లూకాసు వర్తమానము 14:23. లూకాసు వర్తమానం 14:23. అందుకు యజమానుడు చూడండి, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుడు, అక్కడ వారిని బలవంతము చేయము. ఇక్కడ బలవంతం చేయటం అంటే బలంగా లాక్కు రావటం. అర్థమైందా? కొంతమంది రానంటారు పిల్లలు, వినరు మాట, ఏం చేస్తాం? అమాంతంగా లాక్కొని వెళ్ళిపోతాం. కొంతమంది ఏం చేస్తారు? వినరాని మాట ఏం చేస్తారు? తల్లి అమాంతం లాక్కొని వెళ్ళిపోతాం. ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూసాం వాట్సాప్లో. తల్లి పిల్లవాడు ఇట్లా వస్తూ ఉన్నారు నడిచి. ఒక 2 మెట్లు ఉన్నాయి అన్నమాట. ఈ 2 మెట్లు దిగి రావాలా. పిల్లవాడు తల్లి తీసుకొని వస్తుంది. అమాంతం ఒక తాచుపాము. మరి టక్కన పిల్లవాడు తక్కుపోయేవాడు టక్కన సౌండ్కి తాచుపాము లేచి బొస్సుకొడుతుంది. ఇక ఆ పిల్లవాడు ఎక్కడ ఉన్నారు? తల్లి అక్కడ ఉంది. తల్లి చూసి అమాంతం పట్టుకొని పక్క లాగేసుకుంది. ఎవరిని? తన పిల్లవాడిని. దేని నుంచి కాపాడుకుంది? ఆ తాచుపాము కరవకుండా తన పిల్లవాడిని రెప్పపాటును పక్క లాగేసుకుంది. దాని ద్వారానది వెళ్ళిపోయింది. చూడండి, ఎంత సమయంలో, నిమిషంలో రెప్పపాటును టప్పలు లాగేసింది. లేకపోతే ఆ పాము ఏం చేసేది? ఆ పిల్లవాడిని కాటేసేసి. కాబట్టి రెప్పపాటులో తన పిల్లవాడిని బలవంతంగా ఏం చేసింది? లాగేసింది. కాబట్టి మరి రేప్చర్ అనగా అమాంతము, రెప్పపాటులో బలవంతంగా ఏం చేయటం? లాక్కొని వెళ్తాం. ఇంకా మనం చూస్తే యోధా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుకుందాం. యోధా పత్రిక 1:23 చదవండి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అగ్నిలో ఉన్నవాడిని ఏం చేస్తాం? నిదానంగా తాపీకి వెళ్తామా? ఇల్లు కాలిపోతుందానికి ఏం చేస్తాం? గబగబా నీళ్ళు తీసుకొచ్చి పోతాం. అదే మనిషే కాలిపోతున్నాడంటే ఇక ఉన్న బలం తప్పకని ఏం చేస్తాం? లాగేస్తాం. అంటే అగ్ని ప్రమాదము. రెప్పపాటుని ఏం చేసాం? లాగేసేస్తాం. కాబట్టి రేప్చర్ అనగా ప్రభువు కూడా సంఘాన్ని ఏం చేస్తాడంటే రేపు బలవంతంగా టప్పలు లాక్కెళ్ళిపోతాడు. అవసరమైతే టప్పలు లాగేస్తాడు. ఆకాశం, మధ్య ఆకాశం నుంచి ఇలా అనగానే వచ్చేస్తుంది సంఘం. ఎందుకంటే ప్రభు అంత శక్తి కలిగిన వాడు. కాబట్టి రేప్చర్ రెప్పపాటులో జరిగిపోయింది. మనం ఎలా సిద్ధపడాలి? ఏదైనా మన ధ్యానాంశం. కాబట్టి ఎలా సిద్ధపడాలంటే ప్రతినిత్యము మొదటిగా దైవజనులు అన్నమాట, ప్రతినిత్యము రాకడ ప్రార్థన చేసుకోవాలంట. ఏం చేయాలంట? ప్రభువా, నన్ను నీ రాకడకు సిద్ధం చేయండి అయ్యా, నన్ను నా కుటుంబాన్ని మీ రాకడకు సిద్ధం చేయమని అడగాల, ప్రార్థించుకోవాలి. లోతు కుటుంబము బహుశా గవిడి దగ్గర ఉన్న లోతు మొరపెట్టుకున్నాడేమో,
దేవా ఈ ఊరు భయంకరంగా ఉంది, నేనేమో ఇక్కడ ఉన్నానయ్యా, నాకు ఇంకా వివాహం కావాల్సిన 2 కుమార్తెలు ఉన్నారయ్యా, నన్ను నా కుటుంబాన్ని కాపాడు నాయనని గరుడి దగ్గర కూర్చొని మొరపెట్టుకుంటూ ఎదురు చూస్తున్నాడేమో. బహుశా దేవదూతలు 2 వచ్చారు, రాలేదా? 2 దేవదూతలు వచ్చారు. లోతు యొక్క మనవి విని ఆయన అమాంతం ఏం చేశారు? బయటికి లాక్కెళ్ళిపోయారు. కాబట్టి మనము కూడా ప్రతినిత్యము రాకడ ప్రార్థన చేసుకోవాలి. దేవా నన్ను నా కుటుంబాన్ని రాకడికి సిద్ధం చేయండి అయ్యా. ప్రార్థన చేసుకుంటే దేవుడే కాపాడతాడు. చూడండి, బయటికి వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని వెళ్తే ఆ ప్రార్థనే మనల్ని క్షేమంగా మరి గృహానికి తీసుకొస్తుంది. ఆ చిన్న ప్రార్థన కూడా కొంతమంది బద్దకిచ్చి ఆడావుడిలాగే వెళ్ళిపోతారు. ఈ లోపల గొప్ప అపాయమో ఏదో ఒక యాక్సిడెంట్, అప్పుడు లేనిపోయిన నష్టాలు. కనుక పయనమయ్యేటప్పుడు ఏం చేయాలా? ప్రార్థించుకోవాలి. దైవజనులు అంటారు, పయనమై ప్రార్థించుకోండి, దేవుడు మేము పదిలముగా నడుపునండి, భయము కల్గదు మీ మాట చదునయ్యుండు, దయముగా వెల్లుదురు రాజిల్లు నీ మనతో, దేవాదేవుని బ్రొక్కాలేండి ఓ ప్రియులారా, దేవరాజుని గొల్వ రాండి. కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడే ప్రార్థన చేసుకుంటాం. మరి మేఘమునికి ఎక్కే మనము ప్రార్థన చేసుకోవాలి వద్దా? ఏమని అడగాల? దేవా నన్ను నా కుటుంబమును మీరు ఆకడకు సిద్ధం చేయండి అయ్యా అడగాలంటారా వద్దంటారా? మరి రోజు అడగాలి, ఒక్కరోజు అడగకూడదు. రాకడ ఎప్పుడో తెలియదు, ఏ సమయమో తెలియదు. ఆ సమయమైనను ఆ గడి అయినను ఏ మనుషుడు ఎరుగడు. కాబట్టి మనం ఎప్పుడు ప్రభు వచ్చిన ఎలాగ ఉండాలా? సిద్ధంగా ఉంటే, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడితే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? తీసుకెళ్తారు. అయ్యగారు అన్నారుగా, నన్ను సిద్ధము చేయు మనసు నరుడు అడిగిన తోడ్పడనా, నన్ను సిద్ధము చేయు మనసు నరుడు అడిగిన తోడ్పడనా, నన్ను రావయమును సభను, నన్ను రావయమును సభను, మన్నన చేసిన కొనిపోనా, మన్నన చేసిన కొనిపోనా, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలెను. చాలా స్పష్టంగా రాశారు అయ్యగారు. నన్ను సిద్ధం చేయమని నరుడు అడిగితే నేను తోడ్పడనా అంటే సహాయపడినా? మరి అడిగితే సహాయపడతా అంట. అడగకుండా ఎవరైనా సహాయం చేస్తారా? చెప్పాలి. కాబట్టి అడగాల ప్రభుని. ప్రభుని అడిగితే ప్రభు ఏం చేస్తా అంట? తోడ్పడతాడు, సహాయం చేస్తాడు. కాబట్టి మనం అడగాలి. నన్ను అంటే ప్రభుని, నా వాక్యమును అనగా దేవుని వాక్యాన్ని, సభను అనగా సంఘమును మన్నన చేస్తే కొనిపోతాను అన్నాడు. మన్నన చేయటం అంటే ధ్యానించటం, సహవాసంలో ఉండటం. సంఘ సహవాసం లేకపోతే పాతాల్లోకి శక్తులు ఏలుబడి చేస్తాయి. చాలామంది సంఘానికి దూరంగా ఉండి నేను ఎదురులే బాగుపడిపోదాం, నేనేం చేసుకుంటా, పాదిరి గారిది ఏముంది, సంఘంది ఏముంది, నేనే గొప్ప, నేను చేసుకుంటానంటే మాత్రం అయిపోతా. కాబట్టి సంఘ సహవాసానికి దూరం అయిపోతే ఏ శక్తులు ఏలుబడి చేస్తాయి? పాతాళంలో శక్తులు ఏలుబడి చేస్తాయి. అది చాలా ప్రమాదం. పాతాళంలో దెయ్యములు, దురాత్మలు, అంధకార శక్తులు అన్నీ ఉండే స్థలం ఏ స్థలమో? పాతాళం. కాబట్టి ఆ శక్తులు ఏలుబడి చేస్తాయి. కాబట్టి సహవాసానికి దూరం అయిపోకూడదు. ప్రభు అన్నాడు లేదా? నన్ను, రెండో చెప్పాలి, నా వాక్యమును, సభ అంటే ఏంటి? సంఘం. సభను మన్నన చేసిన కొనిపోతాను, కొనిపోనా అన్నాడు. అవునా? కాబట్టి ఈ 3 ఉండాలి. దేవుని వాక్యాన్ని, మూడోది ఏంటి? సంఘము. ఈ 3 సహవాసం ఉండాలి. ఉంటేనే మనం ఏమవుతాం? కొనిపోతాం. కాబట్టి ఒకటి, రాకడ ప్రార్థన చేసుకోవాలి ప్రతినిత్యం. దేవా
నన్ను, నా కుటుంబాన్ని నీ రాకడకు సిద్ధం చేయండి అయ్యా అని ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. అయ్యగారు రాశారుగా రాకడ ప్రార్థన స్థుతుల్లో, ప్రతి దినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యము, రాకడ తలంపు కలిగి ఉండి నా రాకడలో ఎత్తబడగలరు. కాబట్టి ఒకటి ఏం చేయాలంటే రాకడ ప్రార్థన చేసుకోండి, అలాగే మనం సిద్ధపడగలం. రెండోది మనం చూస్తే రాకడ వాక్యము ధ్యానించుకోవాలి. గత వారం చెప్పాను, క్రొత్త నిబంధనలోనే మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు 370 సార్లు రాకడ గురించి రాయబడింది. ఎన్నిసార్లు అమ్మా? 370 సార్లు. సంవత్సరానికి 365 రోజులు. రోజుకొక వాక్యం, రాకడ వాక్యం గుర్తుపెట్టుకొని చదివి ధ్యానించి నా హృదయంలో మరి దాచుకుంటే రాకడగా మనం తయారు కాగలం. అమ్మ, వాక్యం గుర్తున్నవాడు తప్పిపోడు. వాక్యమే లేనివాడు ఏమవుతాడు? ఖచ్చితంగా పాపంలో పడిపోతాడు. నేను చెప్పట్లే, వాక్యం చెప్తున్నాను. చూడండి, 119వ దావీదు కీర్తన 11వ వచనంలో ఏముంది? తెలిసిన వాక్యమే మీకు. 119వ దావీదు కీర్తన 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అమ్మ, వాక్యం హృదయంలో ఉంటే ఏం చేయలేమంట? పాపం చేయలేము. కాబట్టి రాకడ గురించిన వాక్యం నీ హృదయంలో ఉంటే నీవు రాకడ తలంపు కలిగి ఉంటావు. అమ్మో, ప్రభు వస్తున్నారు, నేను పాపం చేస్తే విడవబడిపోతాను. కాబట్టి రేపు విడవబడితే 7 ఏళ్ల శ్రమలో ప్రభువుతో పాటు ఉంటే యుగ యుగాలు సంతోషం. అమ్మ, ఈ లోక జీవితం ఎన్ని సంవత్సరాలు? 70. అధిక బలం ఉంటే 80. ఈ 80 ఏళ్ళలో గొప్ప సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ప్రభువుతో ఉండటం గొప్ప. ఏది గొప్ప జీవితం? కానీ మనం దేని కొరకు ప్రయాసపడతాం? ఈ 70-80కే వీటి కొరకే ప్రయాసపడతాం. వీటి గురించిన ఆలోచన, వీటి గురించిన చింతే, వీటి గురించిన ప్రయాసే, వీటి గురించిన పాటే తప్ప పరలోకము యుగ యుగాలు ప్రభుతో ఉండే జీవితం గురించి రవ్వంతైనా ఆలోచన చేస్తున్నామా? ఆలోచన చేయండి. రేపు విడవబడిన సంఘానికి 7 సంవత్సరాల శ్రమలు. ఆ శ్రమలు అంతా ఇంత శ్రమలు కాదు, అవి తట్టుకొని బ్రతకలేము. చచ్చిపోదామన్నా కూడా చావు రాదు, అంతటి శ్రమలు అంట. తెక్కబొట్టే అంత శ్రమలు అన్నారు అయ్యగారు. నిజం, చనిపోదామన్నా కూడా చావు రాదు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, ఆ దినముల్లో అంట మనుషులు మరణము కావాలని, చావు కావాలని కోరుకుంటారంట. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతారంట. ఆ శ్రమలు తట్టుకోలేక, బాబు వద్దు నాయన, ఈ బ్రతుకే వద్దు అని చెప్పి ఏం చేద్దాం అనుకుంటారు? చచ్చిపోతేనేమని చెప్పి చచ్చిపోదామని కోరుకుంటారు. ఆ మరణం అంట వారికి దొరకదంట. చావాలని ఆశపడదురు కానీ మరణము వారి ఎదురు నుంచి పారిపోతాడ. నాకు నువ్వు వద్దని మరణమే పారిపోతాడు. నీ దెబ్బలను కూడా నువ్వు శ్రమలకి, నేను చేసేది ఏం లేదని మరణం కూడా ఏం చేస్తాడ? పారిపోతాడు. ఇప్పుడు చెప్పండి, ప్రతినిత్యం రాకడికి ఏం చేయాలా? సిద్ధపరచమని ప్రార్థన చేసుకోవాలి. రెండోది రాకడ వాక్యాలు చదివి ధ్యానించి హృదయంలో ఏం చేయాలా? భద్రపరచుకోవాలి. మరియమ్మ ఏం చేసింది? అమ్మ, లోకాసు వార్త 1:2-19 ఏముంది? మరియమ్మ ఆ గొర్రెల కాపర్లు చెప్పిన మాటలన్నీ తన హృదయంలో ఏం చేసింది? భద్రం చేసుకుంది. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకున్నాడు. మరి మీరు భద్రం చేసుకుంటున్నారా? మీలో ఎంతమంది మరియమ్మలు ఉన్నారో? భద్రం చేసుకునే వాళ్ళ పేరు మరియమ్మ. అందరి పేరు కాదు. ఏం చేయాలంట? వాక్యాన్ని భద్రం చేసుకున్న పేరు, ఆ పేరు ఎవరు? మరియమ్మ. కాబట్టి ప్రతినిత్యము రాకడ ప్రార్థన చేసుకోవాలి. దేవా, నన్ను నా కుటుంబాన్ని సిద్ధం చేయమని ప్రతినిత్యము రాకడ వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి, తలపోసుకుని భద్రం చేసుకోవాలి. మూడోది మనం చూస్తే రాకడ తలంపు కలిగి ఉండాలంట. ఏంటంట? రాకడ తలంపు ప్రతి నిత్యము కూడా కలిగి ఉండాలి. మీరు అడగచ్చు, పాస్ గారు మాకు ఇది పనులండి, ప్రతిరోజు రాకడ తలంపు ఏడొస్తుందంటే నేను అడుగుతున్నాను, చేతులతో పని, కాళ్ళతో పని, మనసుతో ఏమన్నా పని ఉందా? ఏమ్మా, మనసులో యేసుని తలపోసుకోవడం తప్పేముంది? దైవజనులందరి వారే యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అన్నారు. యేసుని తలపోసుకుంటే హాయిగా ఉంటాం. ఏ కీడు మన దరికి చేరదు, ఏ సాతాను శక్తులు మన దరికి చేరదు. ఉంటాము నిత్యం ఆయన తలంపుతో. ఏమ్మా, ఉండగలగాల. మీ పిల్లలు ఉన్నారనుకో, తల్లికి ఎవరి గురించి ధ్యాస ఉంటుంది ఎక్కువ? అయ్యో, నా పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో, తిన్నాడో తెల్లేదో, వాడికి ఏం చేసి పెట్టాలా, సాయంత్రం వచ్చేసరికి వాడికి ఏమి ఇష్టమా, అమ్మ ఇన్ని ఆలోచిస్తామా తల్లిగా?
మరి మనందరికీ తండ్రి ఎవరు? ఆయనే పరలోకపు తండ్రి. ఆయన మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడు ఏమో ఆలోచన చేశారు ఎప్పుడైనా? అందరికీ ఆహారం పెట్టేది ఎవరు? చూడండి 130 దావీదు కీర్తనలో ఉంటుంది. సమస్త జీవులను పోషించే పోషకుడు ఎవరంట? ఆయనే. చూడండి 136 దావీదు కీర్తన 25వ వచనం. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరము. సమస్త జీవులకు ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడు పరలోకపు తండ్రి. ఆయన నిత్యం మన గురించి ఎంత ఆలోచిస్తున్నాడు. సమస్త జీవుల కంటే ఈ భూ ప్రపంచంలో ఉన్న జీవులన్నింటిలో పెద్ద జీవి అంట మానవుడు అన్నాడు అరిస్టాటిల్. ఎవరంట? మానవుడే పెద్ద జీవి. మరి మిగతా జీవులు ఎన్నో ఉన్నాయి. ప్రతిదానికి ఆహారం ఇచ్చేది ఎవరు? మరి ఆయన ఎంత ఆలోచిస్తున్నాడు మన గురించి. మరి ఆయన గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఆలోచన చేయండి. ఈ రోజుకి మనకు కావాల్సినవి మనం తినడానికి మనం ఎన్నో ఆలోచన చేస్తాం. నీకు ఇవ్వడానికి ఆయన ఎంతో ఆలోచన చేస్తున్నాడు. నిన్ను సదాకాలం ఆయన దగ్గర ఉంచుకోవడానికి ఆయన ఎన్నో ఆలోచన చేస్తున్నాడు. మరి నీవు ఆయన గురించి ఆలోచన చేస్తున్నావా? ఇదే ప్రశ్న. కాబట్టి ప్రతి నిత్యము కూడా ఏం చేయాలంట? రాకడ తలంపు కలిగి ఉండాలి. దాదాసాయి గారు పాడుకున్నారుగా 97వ కీర్తన చివరి శరణం. జనక సుతాత్మలతో స్తుతులు సంగవధువు వల్ల భూమిని మనసున స్తుతి కార్యము తాపామరి, మనసున స్తుతి కార్యము తాపామరి, పని మోనని వాసజనాలికి, పని మోనని వాసజనాలికి త్వరగా మనసులో స్తుతి కార్యం, దేవుని తలంపు దానికి ఇంకేం పని ఉంది మనకి? ఏ పనైనా చేయండి. చేతులతో పని చేస్తున్నాం, కాళ్ళతో పని చేస్తున్నాం, మనసుకి ఏమైనా పని ఉందా? కాబట్టి మనస్సులో స్తుతి కార్యము తప్ప ఇంకేముంది భక్తులకి? కాబట్టి ప్రేమైన వాళ్ళారా, రేప్చర్ అంటే ఏంటో చెప్పండి. రేప్చర్ అంటే ఏంటి? రెప్పపాటు, ఇంకా గ్రక్కుని కొనిపోవటం, ఇంకా అమాంతంగా తీసుకెళ్ళిపోవటం, ఇంకా బలవంతంగా లాక్కెళ్ళిపోవటం. కాబట్టి కొనిపోబడటం, ఇవన్నీ రేప్చర్ అర్థాలు. రేప్చర్ రెప్పపాటులో ప్రభు వస్తున్నాడు. మెరుపు ఎలా కనపడుతుందో ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుందంట. మరి రెప్పపాటులో మనం తయారవ్వలేదు. తయారవ్వాలి, సిద్ధపడాలంటే ఏం చేయాలా? ఒకటి ఏం చేయాలా? ప్రతినిత్యము రాకడ ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నన్ను, నా కుటుంబము, నా జనాంగముని మీ రాకడకు సిద్ధం చేయమని అడగాలి. లోతు అడిగాడు, లోతు కుటుంబం బయటికి లాక్కెళ్ళబడింది. అవునా? రెండవదిగా ప్రతినిత్యము రాకడ వాక్యాలు తలపోసుకోవాలి. రాకడ వాక్యం బైబిల్లో ఎక్కడుందో ఎతికి చదివి వాటిని మన హృదయంలో ఏం చేయాలా? తలపోసుకుంటూ భద్రం చేసుకోవాలి. చూడండి, ప్రతి సువార్త చివరి అధ్యాయాల్లో రాకడ గురించి ఉన్నాయి. మత్తయి సువార్త 24 అధ్యాయాలు ఏమున్నాయి? రాకడ గురించి ఉంది. లూకా సువార్త 21 అధ్యాయాలు ఏమున్నాయి? రాకడ గురించి ఉంటాయి. కాబట్టి మార్కు సువార్తలో కూడా మనం చూసినట్లయితే బహుశా 13 అధ్యాయంలో దేని గురించి ఉంటాయి? రాకడ గురించి. కనుక ఈ విషయాలన్నీ మనం ఏం చేయాలా? తలపోసుకోవాలి. కాబట్టి వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే మనం ఎప్పుడు పాపంలో పడం. పాపపు ఆలోచన, లోక ఆలోచన ఉండదు. వాక్యం ఏంటంటే తడుతుంది. ఒకవేళ నువ్వు పాపం తట్టి వెళ్ళాలన్నా కానీ వాక్యం తడుతుంది అన్నమాట. నేను టక్కన మేలుకుంటావు, అమ్మో ఇది వాక్య ప్రకారం తప్పు చేయకూడదు అని వాక్యం నేను హెచ్చరిస్తాను. మూడవదిగా రాకడని కలవరింపు కలిగి ఉండాలంట. ఏం చేయాలంట? చూడండి, ఉదాహరణ చిన్న మాట చెప్పి ముగిస్తాను. పిల్లవాడు మరి తండ్రి మీద బెంగేసుకున్నాడు అనుకో. ఊరు వెళ్ళాడు తండ్రి, వారం రోజులు ఆయన ఉద్యోగం పని మరి ఏదైనా వెళ్ళాడు. ఈ లోపల తండ్రి మీద దిగులేసుకుని పిల్లవాడికి జ్వరం వచ్చింది. ఏం చేస్తాడు? నిద్రలో కూడా డాడీ 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 అంటాడు. అనగానే డాక్టర్ గారు 2-3 సార్లు నీ మాట ఏమంటది? అమ్మా అలా ఆయన ఎక్కడ ఉన్నాడు కబురు పెట్టండి, ఆయన చూస్తే కానీ నీకు జ్వరం తాగదు అంటాడు. అవునా? ఆయన రాగానే వాళ్ళ నాన్న చూడగానే డాడీ అని అమ్మాంతో ఎగిరి ఆయన పోయి మరి ఎత్తుకోగానే జ్వరం తగ్గిపోయింది. ఏ జ్వరం ఇది? బెంగ జ్వరం అంటారు, మీకు బాగా తెలుసు. అలాగే ప్రభువు మీద మనకు కూడా ఏమంటారంట? ఆశ. నా ప్రభువుతో నేను ఉండకపోతే అమ్మో నేను బతకలేని ఈ లోకంలో, నా ప్రభువుతో నేను ఉండాలి అని ప్రభు గురించిన కలవరింపు మనము కలిగి ఉండాలి. అప్పుడే రాకడికి ఏమవుతాం? అర్థపడగలుగుతాం.
కాబట్టి రేప్చర్ అంటే సమయం లేదు, రెప్పపాట్లో మనం సిద్ధపడగలమంటే సిద్ధపడలేదు. సిద్ధపడాలంటే ఏం చేయాలా? రాకడ ప్రార్థన చేసుకోవాలి ప్రతినిత్యం. రెండోది, రాకడ వాక్యాలు తలపోసుకుని ధ్యానించి హృదయంలో ప్రార్థన చేసుకోవాలి. మూడవది, మరి రాకడని కలవరింపు కలిగి ఉండాలి. చూడండి, మనం ఏ గురించి ఎక్కువ ఆలోచిస్తాం అదే కళ్ళలో వస్తాం. కళ్ళ ఉరికినే రాదు. మనం ఏదైతే ఎప్పుడు తలపోసుకుంటా అదే ఆలోచిస్తామో కళ్ళ కూడా దాని గురించే వస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అట్టి మరి సిద్ధపాటు కలిగి రేప్చర్ మరి మేఘములో ఎగిరి వెళ్ళగలిగిన గొప్ప స్థితి పరిశుద్ధాత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి, వాక్యం బిడ్డల హృదయాల్లో భద్రపరచుము. దేవా, రేప్చర్కి మిమ్మల్ని అందరినీ కూడా కొనిపోబడినట్లుగా దేవా ప్రతినిత్యము రాకడ ప్రార్థన, రాకడ వాక్యమును ధ్యానించే అనుభవం, అలాగే రాకడని కలవరింపు కలిగి ప్రభా మేఘమెక్క కలిగిన గొప్ప అనుభవం పరిశుద్ధాత్మ తండ్రి మా అందరికీ అనుగ్రహించి మీరు రాకడకు సిద్ధం చేసి ఆయుధపరచుకునమని త్వరగా వచ్చున్న యేసయ్య పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.